జగిత్యాల నియోజకవర్గానికి రైతులకు నష్టం కలిగించే పనులు జరుగుతున్నా ఇక్కడి సీనియర్ నాయకులు ఎందుకు స్పందించడం లేదు చెప్పాలి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కింద సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గురువారం సారంగపూర్లో మండలంలోని పోతారం గ్రామంలో సాగునీరు అందక ఎండిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు గాడపల్లి వెంకటేష్, బోదాసు నర్సింగంలకు చెందిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ వరి పంటలు చివరి దశలో ఉన్నందున ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదంతా రేపటి ఎందుకంటే చెప్పారు ఓట్లేసుకున్నారు ఇచ్చేదాకా కొట్లాడుతున్నారు. ఎండిపోయిన దానికి ఏమైనా నష్టం ఆ నీళ్ళని సముద్రంలో వదిలేరు. ఎస్ఆర్ఎస్పీలో ఎవరికైతే మనకు హక్కుగా రావాల్సిన నీళ్ళు ఉన్నాయో అవి సూర్యాపేట తీసుకుపోయారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. జగిత్యాల నియోజకవర్గ ప్రజల రైతన్నల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన. ఇక్కడ తాగునీళ్ళకు కూడా పరిస్థితి ఘోరంగా ఉన్నది. వ్యవసాయం లేకుండా 2 బర్రెలు సాదుకొని బతికే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 10-20 గొర్రెలు సాదుకునే కుటుంబాలు ఉన్నాయి. వాటి కూడా ఇలా గాసలు లేని పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి నేను ఇట్లాంటి నీచ రాజకీయం చేసినందుకు నేను నీటిపారుదల శాఖ మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తూ నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా కాళేశ్వరం అనేది దాన్ని మీరు ఏ టెక్నాలజీతో చేస్తారో కొద్ది గొప్ప డ్యామేజ్ అయింది. ఎందుకంటే 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు రానంత వరద వచ్చింది. కొత్త కట్టిన ప్రాజెక్టు దాన్ని మంచిగా చేయాలి, నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ, మరి జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు అంటే మనకు రావాల్సిన నీళ్లు కాకతీయ కాలువ ద్వారా కాకుండా చెర్లలో నీళ్లు లేవని తెలిసి వరదకాలం ద్వారా సూర్యాపేట తీసుకపోతే ఏం చేసినారో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు రేపటి నాడు ఓట్లకు వచ్చినప్పుడు జవాబు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులు తప్పకుండా నిర్వహిస్తారు. మీరు సీనియర్ నాయకులు కాబట్టి ముందర మాట్లాడరు, కానీ ఖచ్చితంగా ప్రజల మనసులో ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొని కేసీఆర్ గారి మీదనే అబాండాలు వేసుకునే ఆలోచన లేకుండా తప్పకుండా దీన్ని బాగు చేస్తేనే రేపటి నాడు మన ప్రాంతం పచ్చగా ఉంటుంది. లేకపోతే కొద్దిగా వర్షాలు కానీ లేట్ అయితే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదైతే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కాళేశ్వరం దండుగా అన్నారో, కాళేశ్వరం నుంచి ఈ సంవత్సరం 6వ నెలలో 2023 6వ నెలలో పడమడికెళ్ళి తూర్పుకు నీళ్లు పంపిస్తే అదరవేణి రాజమనే యాదవ రైతు అంతరం కాడ ఇక చూడు మా చెర్లకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయని చెప్పి వీడియో పెట్టాడు. ఇది రాజకీయ నాయకులు కాదు, ఒక యాదవ రైతు. నేను 9 ఏళ్ళు 9 ఎకరాల పొలం ఉన్నాను, 10 ఏళ్ళు నేను దుబాయ్ పోయినా, ఇగో ఇవాళ వాపస్ వచ్చి నేను 9 ఎకరాల పొలం చేసుకుంటున్నా అని 2023 7వ నెలలో 6వ